సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించారు బీఆర్ఎస్ నేతలు. డిపోలకే పరిమితమైపోయాయి ఆర్టీసీ బస్సులు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడిని ఖండిస్తూ బంద్ కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ఈ బంద్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శివతేజ సిద్ధంగా ఉన్నారు. శివతేజ, గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడికి నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ కాన్స్టిట్యున్సీ బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి కూడా బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పాలి. ఉదయం 5:30 ప్రాంతం నుంచే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా బస్ డిపోకు ముందు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. బస్ డిపోలో ఉన్నటువంటి బస్సులు ఏవి బయటికి రాలేని పరిస్థితి. మరోవైపు గజ్వేల్ పట్టణంలో విజువల్స్లో మనం చూస్తున్నాం, క్లియర్గా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పాలి. ఈ బంద్కు వర్తక వాణిజ్య సంఘాలు కూడా మద్దతు తెలిపినట్టుగానే తెలుస్తుంది. మరోవైపు ఏదైతే మొన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన, అంటే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి క్యాంప్ ఆఫీస్ పైన దాడి జరిగిన నేపథ్యంలో ఈరోజు బంద్కు పిలుపునిచ్చి బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం, పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి జరిగిన ఘటనను చూసుకుంటే, ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలంటూ కాంగ్రెస్ శ్రేణులంతా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ ఎమ్మెల్యే క్యాంప్ హౌస్ సంబంధించిన కిటికీ అద్దాలు పలిగిపోయిన పరిస్థితి. తర్వాత బీఆర్ఎస్ శ్రేణులంతా అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాంగ్రెస్ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేశారు. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే ఇప్పటికే 40 మంది పైన కేసు అయితే నమోదైంది. అయితే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి వర్షన్ చూసుకున్నట్టయితే, కేవలం మేము సీఎం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే ఎమ్మెల్యే క్యాంప్ హౌస్లో పెట్టాం, కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేయాల్సిన అవసరం మాకు లేదంటూ అటు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ వర్షన్ మాత్రం కేవలం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని లోపలికి రావడం, లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్తో పాటు కిటికీ అద్దాలు ధ్వంసం చేశారంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆందోళన నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు బంద్కు పిలుపునిచ్చారు. ప్రస్తుతానికి బంద్ అంతా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 గజ్వేల్.